వంట నౌకరీకి ఇచ్చిన భూమిని స్వాధీనం చేసుకున్న వాడపల్లి దేవస్థానం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గతంలో వంట నౌకరీ కొరకు ఇచ్చిన భూమిని వారు సరిగా చేయనందున సి.ఎల్. వారి ఉత్తర్వులు మేరకు ఆలయ దేవస్థాన అధికారులు స్వాధీనం చేసుకుంది. ఈ ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు వెల్లడించిన వివరాల ప్రకారం వాడపల్లి గ్రామంలో 27/2 సర్వే నెంబరులో 2 ఎకరాల 60 సెంట్ల భూమి, 48/4 సర్వే నెంబరులో 4 ఎకరాల 61 సెంట్లు భూమిని గతంలో వంట నౌకరీ నిమిత్తం ఇవ్వడం జరిగిందని, అయితే సదరు వ్యక్తులు వంట నౌకరీ సరిగా చేయనందున సిసిఎల్సి వారి ఉత్తర్వుల మేరకు తిరిగి భూములను దేవస్థానం స్వాధీనం చేసుకున్నారు. గౌరవ హైకోర్టు మరియు సిసిఎల్ఏ తీర్పు నిమిత్తం ఈ భూములు స్వాధీనం చేసుకున్నట్టు దేవస్థాన అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ వి. సత్యనారాయణ, మండల రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది, ఆలయ సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. 4A ఓం నమో వెంకటేశాయ నమః. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈఓ గారు, అలాగే తనిఖీదారు వారు, అలాగే ఆత్రేయపురం ఎస్ఐ గారు రాము గారు, అలాగే మండల సర్వేయర్ గారు, మండల ఆర్ఐ గారు, ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కూడా ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న కార్యనిర్వహణాధికారి కానీ టెంపుల్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా ఈవేళ అందరి సమక్షంలోనూ దీన్ని పొజిషన్ చేసుకోవడం జరిగింది.
ఓం నమో వెంకటేశాయ నమః. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సంబంధించి వంట నౌకరికి సంబంధించి వంట నౌకరి చేయనందున దేవస్థానం భూమిని హైకోర్టు మరియు ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు ఈ రోజున ఇక్కడ పొజిషన్ చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏసీ గారు, వి సత్యనారాయణ గారు, అలాగే మన ఆత్రేయపురం పోలీస్ స్టేషను ఎస్ఐ గారు రాము గారు వారు బందోబస్తుతో రావడం జరిగింది. అలాగే మనం తహసీల్దార్ గారు, వారి స్టాఫ్, సర్వేయర్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా ప్రశాంతంగా మనం పొజిషన్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఎవరైనా చేసుకున్నట్లయితే శిక్షార్హులు అవుతారు. ఓం నమో వెంకటేశాయ నమః.